జీవితం అంతా పిల్లల కోసం కష్టపడిన ఒక తండ్రి చివరికి ఎందుకు ఒంటరిగా ఉన్నాడు? ఇది ఈ రోజుల్లో జరిగే కథలా అనిపించినా వేళ్ల ఏళ్ల క్రితం జరిగిన ఒక నిజం. ఒక వృద్ధుడు, లీ వెయ్ అతని పేరు, తన పిల్లల కోసం అన్నీ ఇచ్చాడు. తన కోరికలు, తన సుఖం అన్నీ పక్కన పెట్టాడు. వాళ్ళు సంతోషంగా ఉండాలని మాత్రమే జీవించాడు. కాలం గడిచింది, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్లకు వారి జీవితాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు నా సమయం వచ్చింది అనుకున్నాడు లీవేయ్. తన ఇల్లు అమ్మేశాడు, కొడుకు ఇంటికి వెళ్ళాడు. ఇల్లు నిండుగా ఉంది, పిల్లలు, మనవళ్ళు, నవ్వులు. కానీ అతని మనసు మాత్రం ఖాళీగా ఉంది. ఉదయం అందరూ బిజీ, సాయంత్రం అందరూ అలసిపోయి నిశ్శబ్దం కోరుకుంటారు. అతను మాట్లాడాలనుకుంటాడు, వాళ్ళు వినలేరు. అతను దగ్గరగా ఉండాలనుకుంటాడు, వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళిపోతారు. అతని ఉనికి ఇంట్లో ఉన్నా కనిపించినట్లే మారింది. ఒకరోజు తన బాధతో ఒక మహా తత్వవేత్త దగ్గరికి వెళ్ళాడు. ఆయనే కన్ఫ్యూషియస్. నా జీవితం అంతా పిల్లల కోసమే ఇచ్చాను, కానీ ఇప్పుడు నేను ఒంటరిగా ఉండాల్సి వస్తోంది అని అడిగాడు. గురువు ఏమీ సానుభూతి మాటలు చెప్పలేదు. ఒక పాత్ర నీటితో నింపి చూపించాడు. ఇంకా నీళ్లు పోస్తే ఏమవుతుంది అని అడిగాడు. అది పొర్లిపోతుంది అన్నాడు లీవేయ్. అదే సంబంధాలు కూడా అన్నాడు గురువు. ఇప్పటికే నిండిన నీ జీవితంలోకి మరీ ఎక్కువగా ప్రవేశిస్తే అది భారం అవుతుంది. ఆ తర్వాత 2 చెట్లు చూపించాడు. దగ్గరగా పెరిగిన చెట్లు ఒకదాన్ని ఒకటి అడ్డుకుంటున్నాయి. ఇవి బలంగా పెరుగుతాయా అని అడిగాడు. లేదన్నాడు లీవేయ్. అదే మనుషుల జీవితం కూడా. అతి దగ్గరగా ఉంటే ఎదుగుదల ఆగిపోతుంది. తర్వాత చేతిలో ఇసుక తీసుకుని బిగించి పట్టుకున్నాడు. ఇలా పట్టుకుంటే ఏమవుతుంది? జారిపోతుంది. ప్రేమ కూడా అలాగే అన్నాడు గురువు. బలవంతంగా పట్టుకుంటే అది తప్పించుకుంటుంది. తర్వాత ఒక ప్రశ్న అడిగాడు. నువ్వు చెట్టు నాటినప్పుడు అది నీకు నీడ ఇస్తుందని ఆశిస్తావా అన్నాడు. లేదన్నాడు లీవేయ్. అయితే పిల్లల దగ్గర ఎందుకు ఆశిస్తావు అన్నాడు గురువు. వాళ్ళని నువ్వు నీ కోసం కాదు, ప్రపంచం కోసం పెంచావు. ఆ రోజు లీవేయ్ ఏదో కోల్పోలేదు, నిజాన్ని తెలుసుకున్నాడు. తన కొడుకు ఇల్లు వదిలి తన ఊరికి వెళ్ళాడు. అక్కడ పిల్లలకు బోధించడం ప్రారంభించాడు. మొక్కలు నాటాడు, కథలు చెప్పాడు. తన జీవితాన్ని మళ్ళీ సృష్టించుకున్నాడు. రోజులు గడిచాయి. అందరూ అతన్ని మాస్టర్ లీ అని పిలవడం ప్రారంభించారు. అతను ఎవరిని అడగలేదు, ఎవరిపై ఆధారపడలేదు. కానీ అతని చుట్టూ ప్రేమ పెరిగింది. ఒక రోజు ఉత్తరం వచ్చింది. నాన్న, మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాం, వచ్చి మా దగ్గర ఉండండి అని వాళ్ళ అబ్బాయి రాశాడు. ఈసారి అతను వెళ్ళాడు, భారంగా కాదు, అతిథిగా. అప్పుడు అతను అర్థం చేసుకున్నాడు, తాను ప్రేమను వెంబడించినప్పుడు అది దూరమైంది, తాను ప్రేమను వదిలినప్పుడు అది తిరిగి వచ్చింది. జీవితం మనకు ఒక చిన్న నిజం నేర్పుతుంది. ప్రేమ బలవంతంగా పొందలేం, దగ్గరగా ఉండమని అడగలేం. స్వేచ్ఛ ఇస్తే మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు మన దగ్గరే ఉంటారు. కన్ఫ్యూషియస్ చెప్పినట్టు ప్రేమను అడగలేం, అది పెంచుకోవాలి.